V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది. ధీమా వ్యక్తం చేసిన ఎంపీ మార్గాని భరత్ రామ్. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర నియామకం. పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ. అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం. టైర్ల గోదాంలో భారీగా ఎగసిపడ్డ మంటలు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. సంబరాలు చేసుకున్న నాయకులు. వికారాబాద్ జిల్లాలో గుట్టుగా గుట్కా తరలింపు. తాండూరులో 12 లక్షల విలువైన గుట్కా స్వాధీనం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. వైసీపీ అధిష్టానం ప్రకటించిన జీవీఎంసీ పొజిషన్ లిస్ట్ లో ఉత్తర నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పార్టీ కార్పొరేట్లతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. జగన్ సామాజిక న్యాయం చేస్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సమన్వయం చేశారని కేకే రాజు అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా స్వాగతిస్తూ ప్రజలు వైసీపీకి అత్యధిక శాతం సీట్లను కట్టబెట్టారని అన్నారు. విశాఖ నగరంలో ఉన్న ప్రతి పౌరులు కూడా అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ వారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి జనసేన పార్టీ వారు ప్రచారం చేస్తూ మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దుర్మార్గపు రాజకీయాల్ని, అనైతిక పొత్తుల్ని గతంలో ఎన్నడూ చేయనటువంటి విధంగా వారు ప్రచారం చేస్తున్నారు. ఏదైనా ఇది దురదృష్టమైన సంఘటన. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చూసాం మనం. ఆయన 37 సంవత్సరాలు తెలియదు పాల్పడి ఈరోజు ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. ఈరోజు ఎవరు రాజ్యాంగ విలువలు పాటిస్తూ ప్రజాస్వామ్యతంగా రాజకీయాలు చేస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు, సుమారు రాబో 30 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురుగల సత్తా కానీ, నాయకుడికి సత్తా ఉన్న నాయకుడు కానీ, పార్టీ కానీ సమీప దూరంలో కూడా మనకు ఎక్కడికి కూడా కనుసూపు మేరలో కూడా ఎక్కడా కనపట్టలేదు. కాబట్టి ఈరోజు ఏదైతే ప్రజలు విశ్వసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారో దాన్ని బాధ్యతగా తీసుకుని మేము ఈ విశాఖపట్నం నగర అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ కంకణబద్దులై ఉన్నాం. ఇక ప్రత్యేక హోదాపై కేంద్రానికి వేడి తగులుతుందని, ఇందుకు తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండం అని, భారీ మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ఎంపీ మార్గాని భరత్ రామ్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ నగరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో వైసీపీ అభ్యర్థి విజయం తథ్యమని, అయితే ఎన్ని లక్షల మెజార్టీ వస్తుందన్న విషయంపైనే తమ పార్టీ అగ్రనేతలు లెక్కలు వేస్తున్నారని తెలిపారు. బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు లాలూచీ పడ్డారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా అనేది సజీవంగా బతికే ఉందని, దానికి జగన్ పోరాటమే కారణమని పేర్కొంటూ తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల తర్వాత బీజేపీ ఆలోచనలో పట్టం ఖాయమని అన్నారు. గారిని అన్యాయంగా కేసులు బనాయించారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా తెలుసు. కానీ ఇవాళ మరి ఆయన రాజకీయంగా మరి ఏ మాటలు మాట్లాడుతున్నారు, రాజకీయంగా ఏదో ఒక సంచలనాలు క్రియేట్ చేయాలనే అంశంతో మాట్లాడుతున్నారో మరి నాకైతే తెలియదు. కానీ ఒకటి ఆయనకి చెప్పే అంత వాడిని కాదు కానీ ఇవాళ చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి పేద వర్గాలకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే పోరాటం చేశారో ఆ పోరాటానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ లాలూజీ పడిపోయారు బీజేపీతో. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోరాటం వల్లనే ఇవాళన్న రోజుకి ప్రత్యేక హోదా సజీవంగా బతికి ఉంది. ప్రజలందరినీ కూడా తిరుపతి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి వేడి తగలాలి అని అంటే గతంలో కడప బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైతే మెజారిటీ ఇచ్చారో ఆ మెజారిటీ ఇవ్వడం వలన దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి. ప్రత్యేకించి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం వైపు చూస్తుంది. అందరికీ కూడా తెలిసింది ఏంటంటే గతంలో అంతా కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా ఆయన పైన ఆరోపణలు చేసి నిందా ఆరోపణలు చేసి చిన్న పిల్లవాడిని అడిగినా కూడా అతను కూడా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఏ రకంగా శిక్షించారని అంటే అది కేవలం కక్ష సాధింపు వల్లనే శిక్షించారని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తెరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా కేసులు బనాయించారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సాక్షాత్తు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కూడా తెలుసు. కానీ ఇవాళ మరి ఆయన రాజకీయంగా మరి ఏ మాటలు మాట్లాడుతున్నారు, రాజకీయంగా ఏదో ఒక సంచలనాలు క్రియేట్ చేయాలనే అంశంతో మాట్లాడుతున్నారో మరి నాకైతే తెలియదు. కానీ ఒకటి ఆయనకి చెప్పే అంత వాడిని కాదు కానీ ఇవాళ చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి పేద వర్గాలకి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే పోరాటం చేశారో ఆ పోరాటానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ లాలూజీ పడిపోయారు బీజేపీతో. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోరాటం వల్లనే ఇవాళన్న రోజుకి ప్రత్యేక హోదా సజీవంగా బతికి ఉంది. ప్రజలందరినీ కూడా తిరుపతి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి వేడి తగలాలి అని అంటే గతంలో కడప బై ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైతే మెజారిటీ ఇచ్చారో ఆ మెజారిటీ ఇవ్వడం వలన దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి. ప్రత్యేకించి తిరుపతి ఇక మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్పీ రమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, డిఎస్పీలు నూతన ఎస్పీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సాయుధ పోలీస్ బృందం నూతన ఎస్పీకి వందనం సమర్పించారు. జిల్లాలో పోలీసుల తరపున సమాన న్యాయం జరుగుతుందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాలి నడకన వచ్చినా కారుపై వచ్చినా ఒకే న్యాయం అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ రంగినేని మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. సార్ మీ గురించి మొదటి నుంచి చెప్పండి సార్, మీరు ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఇవన్నీ గురించి. గతంలో అనురాధాన్ని ఎస్పీ గారు చేశారు, వాళ్ళ బ్యాచ్మేట్ ని. ఆమె గురించి మీకు తెలుసు కాబట్టి సేఫ్ నాకు అప్లికేట్ అవుతాయి. నేను ఫస్ట్ పోస్టింగ్ గుంటూరులో చేశాను
పుట్నూరు ఎస్డిపిఓగా చేశాను. తర్వాత బోధన్ డిఎస్పీగా చేశాను. తర్వాత నేషనల్ ఎస్పీ కేడర్లో ప్రిన్సిపల్ ఈటీసీ వరంగల్లో చేశాను. ఆ తర్వాత వరంగల్ రూరల్ డీసీపీ అంటే రూరల్ ఎస్పీ అన్నట్టు డీసీపీ ఈస్ట్ జోన్ అని అంటారు, వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అది చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి సూర్యాపేట ఎస్పీగా వెళ్ళాను. సూర్యాపేట ఎస్పీ నుంచి మళ్ళీ పోస్టింగ్ సిఐడిలో ఉంది. ఏఐజీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డీజీపీ ఆఫీస్లో అటాచ్మెంట్లో ఇప్పుడు ఈ రోజు వరకు కూడా చేశాను. అక్కడ నుంచి మళ్ళీ జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్ వచ్చాను. ఇది ఇక అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల గోదాంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేశారు. భారీగా నిలువ ఉన్న టైర్ల గోదాంలో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గోదాం పక్కనే గుడిసెలో నివసిస్తున్న వారు కాపర్ వైర్లకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పోలీస్ సిబ్బంది స్థానికులు అక్కడ ఉన్న టైర్లను తరలించారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్త పట్టణ కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యకృష్ణ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు మొగిలి దుర్గా ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు బోడ నరసింహ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ లో అక్రమంగా తరలిస్తున్న 12 లక్షల విలువైన గుట్కా పట్టుబడింది. కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సిఐ జలంధర్ రెడ్డి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. ఫ్రీక్వెంట్గా రైడ్ చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది వ్యాపారులు ఇంకా కూడా కర్ణాటకలో దీని మీద నిషేధం లేదని చెప్పేసి మన రాష్ట్రంలో నిషేధించబడే గుట్కా మెటీరియల్ను క్రమంగా ఫ్రీక్వెంట్గా తరలించడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అవసరమైతే ఎక్కువ కేసులు అయితే పీడియా ప్రోగ్రామ్ కూడా వెనకాడం. కాబట్టి దయచేసి ఎవరు కూడా వ్యాపారస్తులు కూడా ఎంకరేజ్ చేయొద్దు. దీన్ని అమ్మడానికి మన రాష్ట్రంలో నిషేధం ఉంది కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవద్దని తెలియజేస్తూ ఎవరు కూడా ఇలాంటి పదార్థాలను వాడొద్దని, అమ్మొద్దని కూడా హెచ్చరిక చేస్తాం. నిన్న మధ్యరాత్రి అంటే ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు కర్ణాటక నుంచి ఒక వాహనంలో గుట్కాకు సంబంధించిన మెటీరియల్ పెద్ద ఎత్తున వస్తుందన్న సమాచారం మేరకు మా యొక్క కరణ్కోట్ ఎస్ఐ ఏడుకొండలు మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మెయిన్ రోడ్ నుంచి వస్తే పట్టుకుంటామన్న ఉద్దేశంతో కరణ్కోట్ వయా బెల్కటూర్ అండ్ ఎల్మకన్య చెంగేశ్పూర్ రూట్లో
గ్రాస్ రూట్లో అయితే ఎవరు పోలీసు వారు ఉందని అంచనా వేయడం జరిగింది. వెంటనే ఆ యొక్క నిందితుడు కౌకుంట నందకుమార్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈ మెటీరియల్ సంబంధించి అక్యూజ్ నెంబర్ 2 మొహమ్మద్ ఇర్ఫాన్ మరియు శివ సురేష్ తాండూరుకు సంబంధించిన కిరాణా వ్యాపారస్తులు వీళ్ళు పెద్ద ఎత్తున హోల్సేల్ వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళ యొక్క సలహా మేరకు ఈ ముగ్గురు కలిసి ప్లాన్ చేసి కర్ణాటకలో బీదర్ గంజి మార్కెట్ నుంచి లోడ్ చేసుకొని అతను ఒక్కడే వచ్చే క్రమంలో పోలీసు రైడ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. వెంటనే అక్కడనే పంచనామా చేసి వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 93లో 188 సెక్షన్ 273 ఐపీసీ సెక్షన్ 22 ఆఫ్ కోట్పా యాక్ట్ అంటే సిగరెట్ అదర్ దెన్ టొబాకో ప్రొడక్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మేము దేశంలో కరోనా సెకండ్ వేవ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తెలంగాణలో నిన్న ఒక్కరోజే దాదాపు 2000 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా అనుమానిత బాధితుల సంఖ్య పెరుగుతోంది. కోరంటీ ఫీవర్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన కరోనా టెస్ట్ సెంటర్ వద్ద బారులు తీరారు. అయితే కోవిడ్ టెస్ట్ సెంటర్ వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి తాము లైన్లో నిలబడి ఉన్నామని, కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది పైరల మీద వచ్చిన వారిని ముందుగా పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పేరుతోని మీది నెమ్మదిగా ఈ పని కొనసాగుతుంది. ఇతర మున్సిపల్ కార్మికులకు ఎట్లయితే జీతం ఇస్తుందో మీకు కూడా జీతం ఆ విధంగా ఇస్తామని చెప్పి అధికారులు కాంట్రాక్టర్ నమ్మబలికారు. నవంబర్ నుండి వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా పనిచేశారు. ప్రత్యేకంగా వరదల కాలంలో వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఈ 3 సర్కిల్ పరిధిలో కాప్రా, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూనగర్ సర్కిల్ పరిధిలో వేలాది మంది కుటుంబాలకి న్యాయం చేయడం కోసం, వాళ్ళ ఇబ్బందుల్ని బయటపడేయడం కోసం ఈ మున్సిపల్ వర్కర్లు అందరూ పనిచేశారు. కానీ నవంబర్ నుండి ఇప్పటివరకు వీళ్ళకి జీతాలు ఇవ్వలేదు. అంతేకాదు కదా, మార్చి 31తో మీ కాంట్రాక్ట్ ముగిసింది కాబట్టి మీరు పనిలోకి రావాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు కాంట్రాక్టర్ చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతున్నారో వీళ్ళందరినీ మళ్ళీ యథావిధిగా పనిలోకి తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కార్మికులు రోడ్లో పడ్డానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం. కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పాలి, ఇక్కడికి రావాలి. వీళ్ళని విధుల్లోకి తీసుకునేంత వరకు సిఐటి కార్మికులకు అండదండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక షాద్నగర్ లో భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు బీజేపీ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమయ్యి నేడు దేశంలోనే తిరుగులేని పార్టీగా ఎదిగిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశం కోసం, సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహోన్నత నాయకులను బీజేపీ దేశానికి అందించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా షాద్నగర్ ఇన్ఛార్జ్ నెల్లి వర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, పల్లె ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय। जोहार श्यामा प्रकाश मुखर्जी की जोहार, जोहार जोहार दीनदयाल उपाध्याय। ముఖేష్ మురార్జీ గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మనకెంతో ముందుండి ఎన్నో సూచనలు, భావనలు కల్పించిన మనిషి. అటువంటి ఆయన మనకి ముందుకు అడుగు వేయడానికి ఎన్నో అవకాశాలు కల్పించినప్పటికీ మనం యువతగా ముందుకు మీరు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన యువ నాయకులు, సీనియర్ నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆనాడు మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మరియు
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వేసిన బాటలే ఆ రోజు జనసంఘ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్రే నారాయణ, బీజేపీ పార్టీ బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కదం బాబారావు పటేల్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. 2 MP से लेके अब 330 MP बन गए। कार्यकर्ताओं की मेहनत, भारतीय जनता पार्टी का सिद्धांत, कश्मीर से लेके कन्याकुमारी तक एक ही झंडा एक ही नाम, वो है भारतीय जनता पार्टी। भारतीय जनता पार्टी इस देश के अंदर सभी लोगों को न्याय देने के लिए अटल बिहारी वाजपेयी हो या अडवाणी हो, श्याम प्रसाद मुखर्जी, दीनदयाल उपाध्याय की त्याग बलिदान देखिए भारतीय जनता पार्टी भारत देश के अंदर एक महान अनुभव के रूप में उभर रही है। इसलिए आज जो भारतीय जनता पार्टी का जन्मदिन है, क्योंकि जनसंघ से भारतीय जनता पार्टी बनी, तो हर पोलिंग बूथ में हर एरिया में भारतीय जनता पार्टी का झंडा कार्यक्रम। ఇక కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వెంకటేష్ అన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో కరోనా టీకాలను ఉచితంగా ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే మన గంభీరావుపేట మండలంలో కొత్తపల్లిలో 6 కేసులు, మరియు శ్రీకాళలో 6 కేసులు, మరియు గంభీరావుపేటలో 1 కేసు వచ్చిన తరుణంలో మెల్లమెల్లగా మనకి కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు 45 సంవత్సరాలు పైబడిన వారు అందరూ వచ్చి టీకా వేసుకొని, మీకు కోవిడ్ టీకా వేసుకొని సహకరించగలరని కోరుతున్నాము. అంతేకాకుండా బయటికి ఎక్కువ దూరం ప్రయాణాలు చేయడం కానీ, తర్వాత గుంపులుగా ఉండడం కానీ అది చేయకూడదు. కంపల్సరీగా శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు కూడా మాస్క్ ధరించవాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా టీకా వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఈ ప్రజలలో అపోహలు ఉన్నాయి. కోవిడ్ టీకా తీసుకుంటే మనకి ఏమైనా అవుతుందని భావిస్తున్నారు. దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఇంతవరకు మనము 500 మందికి వరకు టీకాలు ఇవ్వడం జరిగింది. అందులో 1 మంది కూడా మన మండలంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హాలిడేస్ లేకుండా ఈవెన్ సండే కూడా మనం వ్యాక్సినేటెడ్ చేయబడడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ వచ్చి టీకా వేసుకొని మనకు సహకరించాలని కోరుకుంటున్నాం. కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే వచ్చితేనే మనకు వేసుకున్నాము, వచ్చేదాకా మనము వెయిట్ ఎందుకు అనేది చూస్తున్నారండి. అది అట్లాంటిది చేయొద్దు. మీరు 45 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కంపల్సరీ తీసుకుంటేనే మనము ఆ కరోనా నుంచి మనం కొంతవరకు మనము తగ్గించుకోవచ్చని అనుకుంటున్నాం. ఇక వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరీపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా మార్చి జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చినట్లు ఆ గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయని, గ్రామ ప్రజలు మహిళల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేసుకుని పల్లె ప్రగతి, డంపింగ్ యార్డ్ నిర్మాణం, మిషన్ భగీరథ నీరు, ఇంకుడు గుంతలు నిర్మించామని, గ్రామాన్ని అన్ని రకాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శ గ్రామంగా తయారు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినట్లు సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపారు. విలేకరులకు నమస్కారం. నేను అల్లం బాలిరెడ్డి, గీసుకొండ మండలం మరీపురం గ్రామ సర్పంచ్ని. నన్ను మా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా బలవంతంగా నిజం చెప్పాలంటే ఎన్నుకున్నారు. నేను సర్పంచ్ని
2 సంవత్సరాల 2 నెలలుగా వస్తూ ఉంది. ఈ కాలంలో మొదటి 6 నెలలు నాకు గ్రామం గురించి స్టడీ చేసి పూర్తి అవగాహన చేసుకొని ప్రణాళిక తయారు చేసుకోవడానికి సరిపోయింది. ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవటం ఇవన్నీ జరిగిపోయింది. ఆ తర్వాత పల్లె ఆదా అవుతూ ఉంది. అది ఆదా చేసుకుంటూ మంచి నీళ్ళని గ్రామం ప్రతి ఇంటికి పంపుతూ ఉపయోగించుకున్న నీరు ఇంపుడు గుంతలో పోయేటట్టుగా ఈ రకంగా మంచి నీళ్ళను కూడా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి కూడా మా ఊళ్ళో చాలా కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి మా ఊళ్ళో భగీరథ నీరు మాత్రమే తాగుతున్నాం. మా గ్రామ ప్రజల్ని నేను 2 బస్సులు పెట్టి సింగరాజపల్లికి తీసుకుపోయి గ్రిడ్ మొత్తం చూపించడం జరిగింది. ఏ విధంగా భగీరథ నీటిని శుభ్రపరుస్తారు అనేటువంటి విషయంలో మా గ్రామ ప్రజలందరికీ అవగాహన ఉన్నది. అందుకని అందరం ఓన్లీ ఇది మాత్రం నేను కూడా భగీరథ నీరు మాత్రం తాగుతున్నాను. ఇది భగీరథ నీరు గురించి. ఆ తర్వాత ఇక తాగునీటి సమస్య తీర్చాలని, వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాబాద్ మండలం చీకోడు గ్రామ మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాసరావు కోరారు. గత 10 రోజుల క్రితం మిషన్ భగీరథ నీరు పనులు జరుగుతున్నాయని, నీళ్లు రావని జిల్లా అధికారులు ప్రకటించారని, గ్రామస్తులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని బోరు బావుల నుండి వాటర్ ట్యాంక్ ద్వారా ప్రజలకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య వెంటనే తీర్చాలని కోరారు. లేదని ప్రజలు ఇబ్బంది పడుచున్నారు. ఇబ్బంది పడుచు గ్రామంలో పొద్దున లేస్తే నీళ్లతోటే అవసరాలు కాబట్టి గ్రామంలోనే ఒక 12 బోర్లు 2 బాయిలు ఉన్నాయి. ఆల్టర్నేట్గా ఆడుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా కూడా సర్పంచ్ గారు నిమ్మకు నీరెత్తినట్టు దాన్ని ఎలాంటి రిపేర్ చేయకుండా ఇప్పటి వరకు ప్రజలు నీళ్లు తాగించడం లేదు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు నీళ్లు అందించాలి. 12 సంవత్సరాల నుండి నీళ్ళ ఇబ్బంది ఏర్పడలేదని ప్రజలు వాపోతుర్రు. ఇప్పుడెందుకు నీళ్ళు ఇబ్బంది వస్తుందని వాస్తవానికి చూస్తే మా చీకోడు గ్రామంలో 12 బోర్లు నీళ్లున్న బోర్లే ఉన్నాయి. ఆ మోటార్ల ద్వారా నీళ్ళు అందిస్తే కంపల్సరీ గ్రామంలో నీళ్ళ సమస్య ఉండదు. 2 బావిలు ఉన్నాయి. ఒక బావిలో అయితే 2 మోటార్లు వేస్తే 24 అవర్స్ నడుస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, ఎలాంటి పని చేయడం లేదు. గ్రామ కార్యదర్శి గారు కూడా ఏం నిబంధనలు చేస్తుండో, గ్రామ కార్యదర్శి ఎలా పనిచేస్తుండో ఎవరికి తెలియదు. ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు సంబంధిత సెక్రటరీపై చర్య తీసుకొని, సర్పంచ్పై చర్య తీసుకొని గ్రామానికి నీళ్లు అందించాలని అధికారులను కోరుచున్నాం. అంతేకాకుండా రేపటిలోగా నీళ్లు రాకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని నీటి ఎద్దడిపై నేను డిమాండ్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది, ధీమా వ్యక్తం చేసిన ఎంపీ మార్గాని భరత్రామ్. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర నియామకం, పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ. అఫ్జల్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం, టైర్ల గోదాంలో భారీగా ఎగిసిపడ్డ మంటలు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, సంబరాలు చేసుకున్న నాయకులు. వికారాబాద్ జిల్లాలో గుట్టుగా గుట్కా తరలింపు, తాండూరులో 12 లక్షల విలువైన గుట్కా స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.